హలో వివర్స్, మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. బాగుండాలని భావిస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సమాజంలో చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాల్లో ఒక సంక్షోభ కాలంలో మనం జీవిస్తున్నాం. ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం, ఇన్ని సంక్షోభాల చుట్టూ ఆ మధ్యలో సుడిగుండంలో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము, ఆలోచించలేము, పసిగట్టలేము. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇవాళే పొద్దున ఒక వార్త విన్నాను. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ రాష్ట్ర నాయకుడు బాలమల్లేష్, ఈ బాలమల్లేష్ గారు నిన్న సడన్గా గుండెపోటు వచ్చి మరణించాడు. 50 ఏళ్ళు కూడా నిండని బాలమల్లేష్ గుండెపోటుతో మరణించడం అనేది, ఆయన సుదీర్ఘ కాలం 30 సంవత్సరాల కాలం విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, యువజన సంఘం నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఈ సమాజం మారాలని, ప్రజలందరూ బాగుండాలని, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన బాలమల్లేష్ అమరుడయ్యాడు. గుండెపోటుతో అమరుడయ్యాడు. ఈ మధ్యకాలంలో ఏ మరణం గురించి విన్నా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ళ శాతం పెరుగుతూ ఉన్నది. అది 50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకు. ఎందుకు ఈ సమస్య వస్తున్నది? కుటుంబంలో ఉండే ఒత్తిడా, సమాజంలో ఒత్తిడా, లేకపోతే చుట్టూ ఉండే ఆర్థిక సమస్యల? ఇవన్నీ మనం చూస్తే మనుషులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న స్థితి ఈ సమాజం మనకు కల్పిస్తుంది. ముఖ్యంగా పాలకులు ప్రజలను ప్రశాంతంగా జీవించలేని స్థితిలోకి నెట్టారు. తమ అవసరాల కోసం, తమ ప్రయోజనాల కోసం, తమ రాజ్యాధికారం కోసం, తాము ఎక్కువ రోజులు పరిపాలించడం కోసం ఈ ప్రజల మీద విపరీతమైన పన్నులు వేసి, విపరీతమైన ఒత్తిడి పెట్టి, వాళ్ళ స్వప్రయోజనాల కోసం విదేశాలతో, ప్రపంచ బ్యాంకుతో, మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని, అప్పులు చేసుకొని ప్రజల్ని సంక్షోభంలోకి నెడుతూ ఉన్నారు. ముఖ్యంగా విపరీతంగా ధరలు పెరిగాయి. ఏ వస్తువు కొందామన్నా ఎప్పుడో మాట్లాడారు, నాగులో నాగన్న, ధరలు ఇట్లా పెరగబట్టే నాగులో నాగన్న. చేసంచి తీసుకొని చక్కెరనే కొనపోతే చక్కెర ధర చూస్తే నాగులో నాగన్న, వెక్కిరించినట్ల ఈ నాగులో నాగన్న అని ఒక రచయిత రాసిన పాట 30 ఏళ్ల కిందట విన్నాను నేను. ధరలు పెరిగాయి, విద్యార్థుల పిల్లల్ని చదివించుకోవాలంటే ఫీజులు పెరిగాయి, ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నది. నెల తిరగగానే కిరాయికి ఉన్న ఇల్లుకు రెంటు కట్టాలి. ముసలి తల్లిదండ్రులు ఉంటే అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యం చూయించుకోవడానికి హాస్పిటల్లో డబ్బు కట్టాలి. ఇన్ని రకాల ఆలోచన. వ్యవసాయదారులు అయితే పంటలు వేసుకోవాలి. వేసుకున్న పంట ఎప్పుడు వాతావరణ సంక్షోభం వచ్చి, వాతావరణ మార్పులు వచ్చి ఆ పంట భూమి పాలవుతుందా, నీటి పాలవుతుందా తెలియక రైతులు బాధపడుతూ ఉంటారు. కంపెనీల్లో పనిచేసే కార్మికులు ఎప్పుడు ఏ కంపెనీ మూతపడుతుందో తెలియదు. మూతపడిన కంపెనీ ఒక్కసారి రోడ్డు మీదకి నెట్టేస్తే కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలని అర్థం కాదు. ఇన్నాళ్ళ వరకు ఏదో కాస్త వస్తున్న జీతంతో బతికే కుటుంబాలు సంక్షోభంలోకి నెట్టబడతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 50,000, ₹1,00,000, 2 లక్షలు జీతాలు ఇస్తారు. ఆ జీతాలు ఇవాళ పొద్దున కంపెనీకి వెళ్ళి సాయంత్రం వరకు ఉద్యోగం చేసినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి రేపు ఉదయానికల్లా నీ ఉద్యోగం ఉంటుందో లేదో అనే ఆలోచనలో ఇన్ని రకాల ఒత్తిళ్ళు. కార్మికులకు ఒత్తిడి ఉన్నది, రైతులకి ఒత్తిడి ఉన్నది, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఒత్తిడి ఉన్నది, యువజనులకి ఒత్తిడి ఉన్నది. ఉద్యోగం దొరుకుతుందో, చదివిన చదువులకి సరిపోయిన ఉద్యోగం దొరకట్లేదు, మత్తులకు బానిస అవుతున్నారు. ఇన్ని రకాల సామాజిక సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సంక్షోభంలో జీవిస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఒక సంక్షోభం మారాలని, ఇట్లాంటి ఒక సంక్షోభం పోవాలని మనుషులు సంతోషంగా, స్థిరంగా, ఆలోచనలో, భావాల్లో, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా స్థిరమైన స్థితి ఉండాలని చాలామంది కోరుకుంటూ అమరులవుతున్నారు, పోరాటంలో ఒరిగిపోతున్నారు. అట్లా బాలమల్లేష్ కూడా అట్లా ఒరిగిపోయాడు. ఈ దేశంలో ఒక అట్టడుగు కులంలో పుట్టి, హైదరాబాద్ బొల్లారం ప్రాంతంలో అట్టడుగు కులంలో పుట్టి తాను బుద్ధి ఎరిగి సమాజం కోసం పనిచేయాలని వచ్చాడు. సమాజం కోసం పనిచేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి తక్కువ మంది అరుదైనటువంటి మనుషులు, స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, అరుదుగా పనిచేసిన నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్ళు, విప్లవోద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసే వాళ్ళు చాలా అరుదులుగా నాయకులుగా ఎదిగి వస్తారు. ఈ అరుదుగా వచ్చిన నాయకుల్ని సుదీర్ఘకాలం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు జీవించవలసిన అవసరం ఉంటుంది. కానీ అర్థాంతరంగా బాలమల్లేష్ అమరుడయ్యాడు. ఇటీవలి కాలంలోనే గుంటూరు జిల్లాలో నాగేశ్వరరావు అనే కళాకారుడు, జనాట్య మండలి కళాకారుడు, ప్రజాకళ మండలి కళాకారుడు,
ఆయన గుండెపోటుతో చనిపోయాడు. కనుక ఏమి పని చేస్తున్నది ఇట్లా ఈ మనుషులు ఇట్లా అర్ధాంతరంగా పోవడానికి, పువ్వుల్లాగా రాలిపోవడానికి, పిట్టల్లాగా రాలిపోవడానికి ఏమి అంటే, అందుకే సంక్షోభంలో మనం నివసిస్తున్నాం అనేది మనకు అర్థమైతే మనం ఆ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన నైపుణ్యాన్ని, కావలసిన ఆలోచనని, కావలసిన రాజకీయాలని అర్థం చేసుకుంటే ఆ సంక్షోభము సహజమైంది, సమాజంలో వస్తూ ఉంటుంది, దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి, మంచి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి అనే గుండె దిటు మనకి ఏర్పడుతుంది. ఎప్పుడైతే గుండె దిటు ఏర్పడుతుందో అప్పుడు మనం మన చుట్టూ ఆవరించి ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. అది ఆర్థిక సమస్య కావచ్చు, రాజకీయ సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఏ రకమైన సమస్య అయినా మన ముందుకు వస్తే దాన్ని ఎదుర్కొని నిలబడటం మనిషి చేయవలసి. దాని గురించే ఆలోచిస్తూ, దాని గురించే క్షోభపడుతూ, దాని గురించే సంక్షోభంలోకి నెట్టబడుతూ విపరీతంగా ఒత్తిడికి గురైనప్పుడు ఇట్లాంటి మరణాలు జరుగుతూ ఉన్నాయి. కనుక యూట్యూబ్ వ్యూవర్స్, ఇందులో నా మిత్రులు ఉన్నారు, నాకు అత్యంత సన్నిహితులు ఉన్నారు, నా విద్యార్థులు ఉన్నారు, ఉద్యమ శ్రేయోభిలాషులు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. మీరందరూ కూడా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకోవటం మీ స్నేహితుడిగా, మీ మిత్రుడిగా, మీ మంచి కోరేవాడిగా అది నా బాధ్యత. అందుకే మీరు ఏ సమస్యనైనా ఎదుర్కొని నిలబడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక్కరి కాదు, మీరు ఒంటరి కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమాజంలో మీరు ఒంటరిగా, ఎన్ని కోట్ల మంది ఉన్న ఈ సమాజంలో మీకు తోడుగా నిలబడే వాళ్ళు ఉంటారు. మీరు ఒత్తిడికి గురై మీ జీవితాన్ని నుంచి నిష్క్రమిస్తే మిమ్మల్ని నమ్ముకోనిచ్చిన భార్య, మీకు పుట్టిన పిల్లలు, మిమ్మల్ని 9 నెలలు మోసి కని పెంచి పెద్దగా చేసిన తల్లిదండ్రులు, వీళ్ళందరూ అనాథలు అవుతారు. కనుక ఏదో ఒక మార్గం ఉంటుంది అనే వైపుగా ఆశా జీవితాన్ని మీ జీవితంలో రూపొందించుకోవాలి. ఈ సందర్భంగా కోరుకుంటూ బాలమల్లేష్కు జోహార్లు అర్పిస్తున్నాను.